వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికలకు కూటమి, వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. ఒంగోలు కేంద్రంగా తాజాగా చోటు చేసుకున్న పరిణామాల వేళ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. జన సైనికులను రెచ్చగొట్టే వ్యాఖ్యల వేళ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీగా సోషల్ మీడియా వేదికగా రాజకీయం కొనసాగుతోంది. ఒంగోలులో తాజాగా మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య చోటు పరిణామాల వేళ కొన్ని ఆసక్తికర పోస్టింగ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో జన సైనికుల పరిధికి లోబడి వ్యవహరించాలని నిర్దేశించారు. సోషల్ మీడియా వేదికగా విభిన్నమైన విషయాలు మాట్లాడేటప్పుడు, పోస్టులు చేసేటప్పుడు జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. వాడే భాష, భావ వ్యక్తీకరణలో పరిధి దాటొద్దని ఆదేశించారు. అనవసర విషయాలపై ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని స్పష్టం చేశారని ఆ పార్టీ కార్యాలయం ప్రకటనలో తెలిపింది. ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో మాట్లాడే సమయంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఖచ్చితంగా పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించారు. అదేవిధంగా వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత దూషణల జోలికి వెళ్లవద్దని సూచించారు. పార్టీ సిద్ధాంతాలు, మార్గదర్శకాలకు అనుగుణంగానే స్పందించాలి. ఏదైనా విషయంపై మాట్లాడే సమయంలో ఆవేశాలకు లోను కావద్దు, అసభ్య పదజాలం వాడొద్దు, మహిళలను గౌరవించి మాట్లాడాలి. పార్టీ అంతర్గత అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ భావజాలాన్ని కించపరిచేలా మాట్లాడే వారిని ఉపేక్షించొద్దు. పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగించేలా, జన సైనికులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసే వారిపై జాగ్రత్తగా ఉండాలి. వారి ప్రభావానికి లోను కావద్దు. కూటమి ప్రభుత్వ స్ఫూర్తిని నిలబెట్టేలా మాట్లాడాలి. రాజకీయ శత్రువుల సోషల్ మీడియా ప్రచార వలలో పడొద్దు. పార్టీలో అంతర్గత విభేదాలు సృష్టించే కుట్రలను, రకరకాల విష ప్రచారాలను తిప్పికొట్టాలని పవన్ స్పష్టం చేశారు. ఈ హెచ్చరికల వెనుక అసలు కారణం మరోటి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏవి నిజమైనవో, ఏవి నకిలీ అకౌంట్లో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కొందరు వైసీపీ అభిమానులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలను డీపీలుగా పెట్టుకుని ఫేక్ ఐడీల ద్వారా పోస్టింగ్ చేస్తున్నారు. చంద్రబాబు ఫోటోతో జనసేనను కించపరిచేలా పోస్టింగ్, పవన్ ఫోటోతో టీడీపీని బూతులు తిట్టడం చేస్తున్నారు. కూటమిలో ఉన్నాం కాబట్టి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటికే కూటమి పార్టీలు ఉమ్మడి ప్రకటన జారీ చేశాయి కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి ఫేక్ అకౌంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఫేక్ పేటీఎం రాయుళ్ల వ్యాఖ్యలతో ఆవేశాలు తెచ్చుకోవద్దని సూచించారు.